రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. అన్నదాత అభివృద్ధి ధ్యేయంగా వ్యవసాయ రంగంలో ఉన్న సాంకేతిక, శాస్త్రీయ, ఆధునిక పోకళ్లను మరియు సాగు సస్యరక్షణ పద్ధతుల గురించి సమగ్రంగా చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: తొలకరిలో చేపట్టవలసిన సేద్యపు పద్ధతులు, చీడపీడల నియంత్రణలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత, ఖరీఫ్లో వివిధ ప్రాంతాలలో పప్పు దినుసుల రకాలు, జాతీయ ఆహార భద్రతా మిషన్ అమలు తదితర అంశాలు ఉంటాయి. తొలకరి వర్షాల ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేసుకుంటే ఆ నీటిని పంట కీలక దశలో పంటకు నీరు అందిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. తొలకరిలో చేపట్టవలసిన సేద్యపు పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలోని రైతులు ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఖరీఫ్ పంటకు అనువుగా నేలను ముందుగానే తయారు చేసుకోవడానికి తొలకరిలో చేపట్టాల్సిన సేద్యపు పద్ధతులపై సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటగా రైతులు తమ పంట పొలాల్లో ముందుగా పండించిన పంట అవశేషాలు, కలుపు మొక్కలను తీసివేయాలి. తర్వాత తొలకరి వర్షం పడిన వెంటనే నేలను లోతు దుక్కులు చేసుకోవాలి. దీనివల్ల తర్వాత వర్షాల వల్ల వచ్చే నీటిని వృధా కాకుండా నేలలో ఇంకేటట్లు చేసుకోవడం వల్ల, భూమిలో తేమను పెంపొందించడం వల్ల విత్తనాలను విత్తుటకు, మొలకెత్తుటకు ఆ తేమ చాలా వరకు ఉపయోగపడుతుంది. లోతు దుక్కులు చేసుకున్న తర్వాత రైతులు తమ పొలంలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి నేలలో కలియదున్నడం వల్ల నేలకు నీటిని, తేమను నిలిపి ఉంచే శక్తి పెరగడమే కాకుండా నేల యొక్క భౌతిక, రసాయనిక ధర్మాలు మెరుగుపడి నేల సారవంతమవుతుంది. దీనివల్ల బలమైన, ఆరోగ్యకరమైన ఖరీఫ్ పంటను పండించవచ్చు. తొలకరి వర్షాల వల్ల నేలను 4 నుంచి 5 సార్లు దుక్కి దున్ని తర్వాత చదును చేసుకోవడం వల్ల ఖరీఫ్లో తొందరగా విత్తనాలు విత్తుకోవచ్చు. ఈ విధంగా విత్తుకోవడం వల్ల పంట వర్షాల వల్ల వచ్చిన నీటిని ఉపయోగించుకొని పెరగడం వల్ల తక్కువ సమయంలో అధిక దిగుబడులను పొందవచ్చు. తొలకరిలో చేపట్టాల్సిన సేద్యపు పనులను గురించి శాస్త్రవేత్త గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ వ్యవసాయ పనులు ఏటేటి చేపట్టాలి ఈ తరుణంలో అనే విషయాలు మనం చూసినట్లయితే కనుక ముఖ్యంగా వీటిని కొన్ని విభాగాలుగా విభజించుకోవచ్చు. దాంట్లో మొదటిది మనం చెప్పుకోవాల్సింది భూసార పరీక్ష మరియు సాగునీటి పరీక్ష. దాని తర్వాత వేసవిలో దుక్కులు చేసుకోవడము, దాని తర్వాత సేంద్రియ ఎరువులు వాడకము మరియు పచ్చిరొట్ట ఎరువులు వాడకము, తర్వాత విత్తనము, ఎరువులు సేకరణ మరియు విత్తన మొలక శాతం పరీక్ష మరియు విత్తన శుద్ధి విషయాలు. అంతేకాకుండా మనకి పొలం గట్లన్నిటి కూడా శుభ్రంగా చేసుకోవడం. ఈ విషయాలన్నింటినీ కూడా రైతు సోదరులు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొదటిగా భూసార పరీక్ష మరియు ఈ సాగునీటి పరీక్ష. ఈ భూసార పరీక్ష అనేది మనకి చాలా ముఖ్యము. ఎందుకంటే భూసార పరీక్ష ఆధారంగా మనం ఎరువులు వేసుకున్నట్లయితే కనుక ఎరువుల పైన పెట్టే ఖర్చును తగ్గించుకోవడం కాకుండా తద్వారా మనకి దిగుబడులు కూడా ఎటువంటి తగ్గిపోకుండా మనము మంచి నికరాదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ భూసార పరీక్షతో పాటు మనం నీటిని కూడా అనాలిసిస్ చేసుకోవడం ఎంతో అవసరం. నీరు ఎలా ఉంటుంది, ఎట్లా లవణాలు ఎక్కువ ఉన్నాయా, తర్వాత ఎట్లా గుణం కలిగి ఉన్నదనే విషయాలు మనకి తెలుస్తాయి. కాబట్టి దాన్ని బట్టి మనము దానికి తగిన పద్ధతిలో మనము ట్రీట్మెంట్ ఇచ్చి నీటికి మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వేసవి దుక్కులు అనేది చాలా ముఖ్యము. నేల గుల్లబారడం జరుగుతుంది కాబట్టి మనకి తొలకరి వర్షాలు పడిన వెంటనే నీరు వర్షపు నీరంతా కూడా భూమిలోకి బాగా ఇంకిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక భూమి యొక్క స్థితి కూడా బాగా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పురుగులు మనకి నివసిస్తూ ఉంటాయి. వాటి కోశస్థ దశలు కానీ, తర్వాత డింబకాలు కానీ ఆ భూమిలో ఉంటాయి. కాబట్టి మన వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే కనుక అవన్నీ బయటపడేసి ఆ సూర్యరశ్మికి, ఆ ఎండకి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కలుపు కూడా ముఖ్యంగా ఇప్పుడు మొండి జాతి కలుపు అంటే ముఖ్యంగా గరిక కానీ, తుంగ కానీ అవన్నీ కూడా చాలా లోతులో ఉంటాయి. వాటికి తుంగ తీసుకున్నట్లయితే కనుక దానికి చిన్న గడ్డలు అనేటివి లోపల ఉంటాయి. అవన్నీ కూడా మనం వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే కనుక అవన్నీ బయటికి రావడం జరుగుతుంది. ఆ ఉష్ణోగ్రతలకి ఇవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. మనం ముందుగానే ఏ పంట వేసుకోవాలి, మన భూ పరిస్థితి ఎలా ఉంది, ఏ పంట వేసుకుంటే ఎలా ఉంటుంది
ఉంటుంది అనే విషయాలు మనం ముందే తెలుసుకుంటాం కాబట్టి తద్వారా మనకి మంచి పంటని ఎంపిక చేసుకోవడము, దానికి తగిన విత్తనాన్ని తీసుకొని ముందుగా సేకరించి ధృవీకరించిన సంస్థల నుంచి మనం విత్తనాలు సేకరించి జాగ్రత్తగా ఉంచుకోవడం జరుగుతుంది. ఎరువుల సేకరణ కూడా చాలా ముఖ్యం. ముందుగానే మనం ప్లాన్ చేసుకునేసి ఆ పద్ధతి ప్రకారంగా మనము ఎరువులను కూడా ప్లాన్ చేసుకొని మనం సేకరించి పెట్టుకున్నట్లయితే కనుక మనకి పదును పడిన వెంటనే మనము పంటను వేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా తొలకరిలో సేద్యపు పనులను చేపట్టడం వల్ల సమయం వృధా కాకుండా ఖరీఫ్ పంటలను ముందుగానే విత్తుకొని వర్షాల ద్వారా వచ్చే నీటిని ఉపయోగించుకోవడం వల్ల రైతులు తక్కువ శ్రమతో అధిక దిగుబడిని పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంటలను చీడపీడల బారి నుండి రక్షించవచ్చు. దీనివలన ఖర్చు తగ్గడమే కాక అధిక దిగుబడులు కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో విత్తన శుద్ధికి అధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. చీడపీడల నియంత్రణలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంటలలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవడం అంతే ముఖ్యం. అందువలన విత్తన శుద్ధికి చాలా ప్రాముఖ్యత ఉంది. నేల ద్వారా విత్తనాల ద్వారా సంక్రమించే తెగుళ్లను తొలి దశలో అరికట్టడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా రసం పీల్చి పురుగులు, నారుకుళ్ళు తెగుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లు, వైరస్ తెగుళ్లను విత్తన శుద్ధి చేయడం ద్వారా పైరు తొలి దశలోనే వీటిని సమర్థవంతంగా అదుపులో ఉంచవచ్చు. వరిలో కిలో విత్తనాన్ని 3 గ్రాముల కార్బనిజం కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. మొక్కజొన్నలో కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా కాప్టాన్లో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. పప్పు దినుసులను రైజోబియంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. వేరుశెనగలో వేరుకుళ్ళు, కాండము కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించాలి. అలాగే అన్ని రకాల కూరగాయల విత్తనాన్ని 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ విత్తనం పట్టించి ఆ తర్వాత 3 గ్రాముల తైరంతో విత్తన శుద్ధి చేయాలి. ఈ విధంగా వివిధ పంటల విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకుంటే చీడపీడల బారి నుండి కాపాడవచ్చు. చీడపీడల నియంత్రణలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. ఒకసారి కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దాదాపు విత్తిన తర్వాత కానీ నాటుకున్న తర్వాత కానీ 20 నుంచి 30 రోజుల దాకా పైపాటుగా ఏ పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది తక్కువ ఖర్చుతో కూడిన పని. ఏదైనా మందుని మనం సీడుకి అంటే విత్తనానికి పట్టించినప్పుడు ఆ విత్తనానికే మా పురుగు మందు అంటుకుని ఉంటుంది. కాబట్టి వాతావరణ కాలుష్యం అనేది అసలు ఏముండదు. అలాగే మనకి మిత్ర పురుగులు చాలా ఉంటాయి. ఈ హాని చేసే పురుగుల్ని నివారించడానికి ప్రకృతిలో ఆ మిత్ర పురుగులు కూడా నాశనం కాకుండా వాటిని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత 3 దిశలుగా చూసుకున్నప్పుడు 1 వాతావరణ కాలుష్యం ఉండదు, 2 ఖర్చు తక్కువతో కూడిన పని, తర్వాత నాణ్యమైన దిగుబడి. విత్తన శుద్ధి చేయని పక్షంలో పైపాటిగా మళ్ళీ పురుగు మందులు చల్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పురుగులు తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లా పురుగులు తెగులు మందులు పిచికారీ చేసుకున్నాక ఆయా పంటల నుంచి వచ్చే ఉత్పత్తిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లయితే నాణ్యతాపరంగా వాటిని తిరస్కరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏ దిశగా చూసుకున్నా కూడా ఈ విత్తన శుద్ధి ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. ఏం చేయను? సరే నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పప్పు దినుసులలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం ముఖ్యమైనది. ఖరీఫ్లో వివిధ ప్రాంతాలకు అనువైన పప్పు దినుసుల రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే ఆహారపు ధాన్యాల తర్వాత పప్పు దినుసులు ముఖ్యమైనవి. పప్పు దినుసులలో ప్రోటీన్లు విరివిగా లభించడం వలన వీటిని రోజువారీ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్న సందర్భంలో తాము తమ పంట పొలాలలో ఖరీఫ్ పండించే పప్పు దినుసుల పంటలకు ముందుగా నేలకు తగ్గట్టు, ప్రాంతాలకు తగ్గట్టు ఏ రకాలను ఎంపిక చేసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో పండించే పప్పు దినుసులలో కంది, పెసర, మినుము, శనగ ముఖ్యమైనవి. పప్పు దినుసులలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలి. కందిలో ఖరీఫ్ కాలానికి అనువైన రకాలు ఎల్ఆర్జీ 41, ఎంఆర్జీ 66. ఈ రకాలు అధిక దిగుబడులతో పాటు వైరస్ తెగుళ్లను తట్టుకునే శక్తి కూడా ఉంది. పెసరలో మేలైన రకాలు ఎల్జీజీ 407, ఎల్జీజీ 460, ఎల్జీజీ 450, ఎల్జీజీ 410, పూసా 105. ఈ రకాల గింజలు మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉంటాయి. పైగా ఇవి ఎల్లో మొజాయిక్, నల్ల ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. మినుములో ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623 రకాలు మొదలైనవి ముఖ్యమైన రకాలు. శనగలో జేజే 11, లామ్ శనగ, కేఏకే 2, క్రాంతి రకాలు ముఖ్యమైనవి. ఇవి ఎండు తెగుళ్లను తట్టుకోవడమే కాక మొక్క ఎత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా ఖరీఫ్లో ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని విత్తుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. పెరుగుతున్న అవసరాలను తీర్చే విధంగా ఆహార ధాన్యాలను పెంపొందించాలనే నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఆహార భద్రతా మిషన్ ప్రవేశపెట్టారు. దీనివలన ఆహార ధాన్యాల కొరత కొంతవరకైనా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా మిషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహారపు పంటలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలకు అధిక డిమాండ్ ఉండడం వలన ప్రభుత్వం వీటి సాగు విస్తీర్ణంకు, ఉత్పాదకత పెరుగుదలను పెంచడమే ఉద్దేశంగా ప్రభుత్వం ఈ మిషన్ను అమలు చేస్తోంది. ఆహారపు పంటలు ముఖ్యంగా వరి, మొక్కజొన్న, చిరుధాన్యపు పంటలు జొన్న, సజ్జ, రాగి, పప్పు దినుసులు శనగ, కంది, పెసర, మినుము, నూనె గింజల పంటలు వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు పంటలు ఈ మిషన్ కింద వస్తాయి. ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ 2005 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మిషన్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మిషన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహిస్తూ రైతులకు సలహాలను, సబ్సిడీలను అందజేస్తూ వారిని సరైన రీతిలో నడిపిస్తూ పంట ఉత్పాదకత పెంపొందించడానికి దోహదపడుతున్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు అధికారి మాటల్లో తెలుసుకుందాం. జాతీయ ఆహార భద్రతా మిషన్ అని మనం ఎన్ఎఫ్ఎస్ఎం అంటుంటాము. ఈ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ది. గత 2007 నుంచి
స్టార్ట్ అయింది ఇది ఖరీఫ్ నుంచి. ఇది ఇప్పటి 2012 వరకు కొనసాగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం ఆహార పదార్థాలని అధికంగా పండించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ 5 సంవత్సరాలలో వరి వచ్చేసి 30 లక్షల టన్నులు అదనంగా పండించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా అపరాలు అంటే మినుములు, కందులు, పెసలు ఇవి కూడా 2.5 లక్షల టన్నులు అధిక ఉత్పత్తి చేయాలని మన రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించింది. దానికి గాను రైతులకు వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్స్, ఆ విధంగా మళ్ళీ వీటికి చీడపీడలు పట్టకుండా వరికి కానీ అపరాలు, పెసలు, మినుములు, కందులకు కానీ ప్రభుత్వం ఇతోధికంగా సబ్సిడీ మీద విత్తనాలను కూడా సప్లై చేస్తుంది రైతులకి. అదేవిధంగా చూసినట్లయితే మనము శ్రీ కల్టివేషన్ కూడా మనకు ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వము మొత్తం 31 రాష్ట్రాలకు గాను లక్ష్యాలు నిర్ణయించడం జరిగింది. దానికి గాను మన రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో చూసినట్లయితే 1,62,000 హెక్టార్లకి శ్రీవారి సాగు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాము. దానికి అనుకూలంగానే మహబూబ్నగర్లో కూడా అధికంగా చేయడం జరుగుతుంది శ్రీవారి. అదేవిధంగా వరంగల్లో కూడా ఈ శ్రీవారికి అధిక ప్రాధాన్యం రైతులు ముందుకు వస్తున్నారు. దాని ద్వారా మనకు 30 to 40% నీటి ఆదా చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా 10 నుంచి 15 క్వింటాల వరకు మనకు ధాన్యం అధిక ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంది. ఇక చూసినట్లయితే కోనో వీడర్ అని చెప్పేసి మనం ఇప్పుడు వరిలో వాడేటటువంటి కోనో వీడరు మనము ఈ పవర్ వీడర్గా మన యూనివర్సిటీ వాళ్ళు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అతి కొద్ది రోజులలోనే మనకి రైతులకు అందజేయడానికి ఈ ఫార్మ్ మెకనైజేషన్లో సబ్సిడీ 50% సబ్సిడీ రైతులకు అందజేయాలని చెప్పేసి నేను లక్ష్యంగా పెట్టుకున్నాము. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద మనము ఈ వరి స్కీమ్ అయితే 11 జిల్లాల ఉంది. పర్టికులర్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, ఆదిలాబాద్. ఈ అపరాలు, కందులు, మినుములు, పెసలు చూసినట్లయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 22 జిల్లాలకు కూడా వర్తిస్తుంది. ఈ అపరాలకు గాను ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ ఉంది, అక్కడ 9,000 హెక్టార్లకు నిర్దేశించబడింది. 9,000 హెక్టార్లకి ఒక్కొక్క హెక్టార్కి 5,400 రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, జింకు, జిప్సం ఇవన్నీ సరఫరా చేయడం జరుగుతుంది. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్లాగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. ప్రతి సంవత్సరం ఒకే భూమిలో పంట తర్వాత పంటగా ఒకే రకమైన పంటను సాగు చేయకుండా వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత మరొకటి పండించడాన్ని పంట మార్పిడి అని అంటారు. పంట మార్పిడి ముఖ్యంగా పైర్ల గుబురుతనం, కొమ్మల ఎత్తు, వేళ్లు, భూమిలోకి చొచ్చుకొని పోవు స్వభావం, పంట మొక్కల సాంద్రత, పంట మొక్కల మధ్య దూరం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల పైర్లు వాటి లక్షణాలను బట్టి భూమిలోని వివిధ పొరల నుంచి పోషక పదార్థాలను వివిధ మోతాదుల్లో సేకరిస్తాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు దేశవాళీ రకాల కన్నా ఎక్కువ పోషక పదార్థాలను గ్రహిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయి రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువగా ఉండడం వల్ల రోజురోజుకి నేలలో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువ అవుతుంది. దీనివల్ల పైరు పెరుగుదల సరిగ్గా లేక ఆశించిన స్థాయిలో రైతులు దిగుబడులను సాధించలేకపోతున్నారు. కావున రైతులు పంట మార్పిడి విధానం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే రకం పంట పండించడం వల్ల శిలీంధ్ర వ్యాధులకు సంబంధించిన బీజాలు, వాటి అవశేషాలు, కీటకాల గుడ్లు, కోశస్థ దశలు అధికంగా వృద్ధి చెందుతాయి. కావున పంట మార్పిడి వల్ల వీటి వృద్ధిని, అవశేషాలను నియంత్రించుకోవచ్చు.
అదేవిధంగా ఒకే పంటపై ఆశించే కీటకాలు, వాటి అభివృద్ధి దశలు ఆహారం లభించక నశిస్తాయి. వరి కాండం తొలుచు పురుగును మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పంట మార్పిడి వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి మెరుగుపడి భూసారం పెరిగి పంట దిగుబడిని పొందవచ్చు. పంట మార్పిడి ద్వారా కలుపు సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. పంట మార్పిడిలో భాగంగా పప్పుజాతి పైర్లు అనగా వేరుశెనగ, కంది, మినుము, పెసర వంటివి వేసినప్పుడు వాటి వేరు బొడిపల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుంది. దీనివల్ల తర్వాత పంట వేసినప్పుడు నత్రజని వినియోగం తగ్గడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను పొందవచ్చు. అంతేకాకుండా చీడపీడల వల్ల కలుగు నష్టాలను చాలా వరకు నివారించుకొని సస్యరక్షణకు ఉపయోగించే మందుల ఖర్చును కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. పంట మార్పిడిలో భాగంగా 2 లేదా 3 వేరువేరు పంటలను ఒకదాని తర్వాత ఒకటి పండించడం వల్ల ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడు మరొక పంట వల్ల లాభంను పొందవచ్చు. ఈ విధంగా పంట మార్పిడి వల్ల వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు తక్కువ ఖర్చుతో రైతులు ఆశించిన నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.